జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. భీష్ముడు జీవించి ఉంటే విజయము తనదేనని భావించిన దుర్యోధనుడు భీష్ముల వారిని రక్షించమంటూ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అన్ని చోట్ల మీరు ఉండవలసిన స్థానాలను విడిచిపెట్టకుండా ఉండండి. అందరూ ఏకంగా భీష్ముని రక్షిస్తూ ఉండాలి. దుర్యోధని గుండెల్లో ఒకవైపు నిరాశాగాలులు వీస్తున్నాయి, మరొకవైపు తన పక్షంలో నిలబడి పోరాడుతున్న నాయకుల మీద అనుమానపు ఛాయలు ఉన్నాయి. ఈ దశలో ఒక్క భీష్ముని మీదే తన ఆశలన్నీ మోగి ఉన్నాయి. కనుకనే అందరూ కలిసి భీష్ముని రక్షించండి అని రాజుగా ఆజ్ఞాపిస్తున్నాడు దుర్యోధనుడు. భీష్ముని సమీపించే అవకాశం లేకుండా వ్యూహాన్ని నిర్మించి ఆయా స్థానాలలో వీరుల్ని నియమించారు. అలా నియమిత స్థానాలు వీడకుండా ఉండి భీష్ముని కాపాడుకోవాలి అంటున్నాడు. ద్రోణాచార్యునికి సమీపంలోని భీష్ముడు ఉన్నాడు. దుర్యోధని వ్యర్థ ప్రలాపమంతా పితామహునికి వినపడుతూనే ఉంది. సమరారంభంలో ఇదొక అనారోగ్యకరమైన వాతావరణం భీష్ముడికి తెలుసు. వీరోత్సాహాన్ని ఇలాంటి సన్నివేశాలు నిస్సారంగా మారుస్తాయని కూడా తెలుసు. దుర్యోధనుడు ఇంతగా ప్రేలుతున్నా తిరిగి ఒక్క మాట అయినా పలకని ద్రోణుని మౌనాన్ని భీష్ముడు అర్థం చేసుకోలేని వాడు కాదు కదా. ఈ దారుణ సన్నివేశాన్ని ఇక కొనసాగించడం శ్రేయస్కరం కాదని భావించాడో ఏమో. పెద్దగా సింహనాదం చేసి శంఖారావం వినిపించాడు. అది తర్వాత శ్లోకంలో చూద్దాం. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.